ఏవండి, చెప్పు. అబ్బాయి మళ్ళీ నీట్లో ఫెయిల్ అయ్యాడు. అమ్మాయికి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందంటండి. అవునా? అబ్బాయిని మళ్ళీ నేటి చదివించి డాక్టర్ చేద్దాం. అమ్మాయిదే ఉంది ఆడపిల్లగా, ఏదో ఒకటి చేద్దాం. నాన్న మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ రేపు లాస్ట్ డేట్ నాన్న. మరి చదువుతాను నాన్న. అయినా నీకు చదివేం వద్దు. అయినా మెడికల్ అనగానే 5 ఏళ్ళు. ఇంకా 5 ఏళ్ళు నేను భరించాలా? ఆయన నీ సంపాదన రావడం ఒకటి బతకవసరంలా. నీకు పెళ్లి చేసి పడేస్తాం. అలా కాదండి. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? అది కాదమ్మా, ఆ మెడికల్ కాలేజ్ ఇక్కడి నుంచి చాలా దూరం. ఒంటరిగా ఒకదాన్ని వెళ్ళి రాలేవు. అయినా మెడికల్ అనగా నైట్ డ్యూటీలు ఉంటాయి, ఇబ్బంది అయిపోద్ది. జర అర్థం చేసుకో. ఎంత కష్టమైన చదువుతా. సర్లే, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఓ బావో, ఆ ఆ, ఇట్రా ఇట్రా. వస్తున్నా వస్తున్నా. బా ఏంటి బా, కూతుర్ని పెద్ద చదువులు చదివేస్తున్నావు అంటగా. మనకి ఎందుకు వచ్చిన చదువులు ఏంటి ఇవన్నీ? నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి అన్ని చదువులు మనకి ఎందుకు గాని? ఏరా? అంతేగా, అంతేగా. సర్లే బా, చూద్దాం. This is a skills lab. Today we are going to learn about basic cardio pulmonary life support. ఓకే, అన్కాన్షియస్గా పడిపోయినా లేకపోతే నార్మల్గా అన్కాన్షియస్గా పడిపోయినప్పుడు మనకు రెస్పాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ సిపిఆర్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు స్టర్నం ఉంటుంది కదా, ఆ రెండు లంగ్స్ మధ్యలో. సో ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఇవి 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. చూడండి కంప్రెషన్స్ అలా 30 కంప్రెషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పర్సన్ 2 బ్రెత్స్ చేస్తారు. సో సిపిఆర్ అనేది ఒక పర్సన్ చేస్తున్నప్పుడు అలసిపోతారు, కాబట్టి వేరే పర్సన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా సిపిఆర్ చేయాలి. శాంపుల్ కూడా తీయడం రాదు, రోజు పోస్టింగ్ వచ్చి ఏం చేస్తున్నారమ్మా మీరు? నేను మా నాన్నకి మాటిచ్చా. సో ఎంత కష్టమైనా వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తా. ఈ అమ్మాయిని చూసి శాంపుల్ తీయడం నేర్చుకోండి. ఇదిగో చూడండి, జాగ్రత్త చదువుకుంటే బాగుంటది. మనం ఎందుకున్నాం అని కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటవుతుంది, ఏటి రాదు. నేను చేసే పనులన్నీ మా నాన్న తెలితే గుండె ఆగిపోద్దేమో. యారా అబ్బాయి, చెయ్యో లాగుతుందేంటి? అన్న కూర్చుంటారా కొంచెంసేపు? కూర్చుంటారా. ఏమైంది నాన్న? ఏమైంది? అరే బా, నాన్న నాన్న పడిపోయాడు రా. అన్నా నాన్న 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 ఏమైంది నాన్న? ఏమైంది? అమ్మాయిలారా, కొద్దిగా నీళ్ళు. నన్ను నిజంగా క్షమించాము. ఎన్నోసార్లు నీ చదువుని అడ్డుకున్నా. నన్ను నిజంగా క్షమించాము. క్షమించు. నాన్న, డబ్బు కోసమో పరపతి కోసమో కాదు నాన్న, ప్రజలకు సేవ చేయడానికి చదువుతా.